రజాకర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మూవీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ సూర్య. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు రజాకర్. సో మూవీ స్టోరీ ఏంటంటే, స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ని మన భారతదేశంలో కలుపుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్ని ప్రయత్నాలు చేశారు, అండ్ అక్కడ ఉన్న రజాకర్ల చేతుల్లో హైదరాబాద్ ప్రజలు ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు అనే దానిపై ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది. ఈ మూవీలో ప్రతి సీన్ కూడా మనకి చాలా బాగా కనెక్ట్ అవ్వి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా నటించడం కంటే జీవించారని చెప్పొచ్చు భయ్య, ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అండ్ సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకైతే బతుకమ్మ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. మూవీ మొత్తం వైలెంట్గానే ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా వైల్డ్గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మూవీ స్టార్టింగ్లోనే చిన్నపిల్లల్ని రాయితో కొట్టి చంపేస్తూ ఉంటారు. ఇంకా చాలా సీన్స్ ఉంటాయి. చాలామంది ఈ మూవీలో ముస్లిమ్స్ని బ్లేమ్ చేస్తున్నారని, ముస్లిమ్స్ని తప్పుగా చూపిస్తున్నారని చాలా అంటూ ఉంటారు. కానీ నాకైతే అలా ఏం అనిపించలేదు. ముస్లిమ్స్కి ఈ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే మతం పేరుతో మానవత్వం మరిచి ప్రవర్తించారో వాళ్ళని ఉద్దేశించి తీసిన సినిమా ఇది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆయన చూసిన ప్రతిసారి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుర్తొస్తుంది. అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ మూవీకి వెళ్ళొచ్చా అంటే, మీరు సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అయితే ఈ మూవీని అవాయిడ్ చేయండి. అండ్ మిగిలిన ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడొచ్చు. ఇది మరొక కాశ్మీర్ ఫైల్ అంతా గొప్ప విజయం సాధించాలని నేనైతే అనుకుంటున్నాను. మూవీ రన్ టైం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 చుక్కలు. ఒకవేళ మీరు కానీ సినిమా చూస్తుంటే మీరెన్ని చుక్కల రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.